'హరిహర వీరమల్లు' సినిమా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. అండ్ క్రిష్ దర్శకత్వంలో వస్తుంది. సో, ఈ సినిమా ఒప్పుకున్న పాపానికి దర్శకత్వానికే గుడ్ బై చెప్పి దర్శకత్వ సన్యాసం తీసుకుంటున్నట్టుగా క్రిష్ ప్రకటించినట్లు తన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే ఇది ఎప్పటినుంచో ప్రారంభం అవ్వాలి. ఏఎం రత్నం గారు నిర్మిస్తున్నారు. ఎప్పటినుంచో వచ్చిన సినిమా ఇది. ఇప్పటిది కాదు అసలు యాక్చువల్లీ. 80% ఆల్రెడీ షూట్ పూర్తి చేసుకొని రిమైనింగ్ 20% మాత్రమే పూర్తవ్వాలి. ఆ 80% అవుట్‌పుట్ కూడా బ్రహ్మాండంగా వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈయన ఒక 30 రోజులు డేట్స్ ఇస్తే చాలా అది కంప్లీట్ చేద్దామని క్రిష్ అనుకుంటుంటే, ఈ 30 రోజులు ఈయన ఇవ్వడానికి మాత్రం అమ్మో అనిపిస్తుంది. మధ్యలో 'ఓజీ' కంప్లీట్ చేస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' కంప్లీట్ అవుతుంది. ఏవేవో సినిమాలు తీసేస్తున్నారు. ఏవేవో రిలీజ్ అయిపోతున్నాయి. మధ్యలో అదేదో వచ్చేసింది. 'వినోదయ సీతం' రిలీజ్ అయిపోయింది. ఫ్లాప్ అయిపోయింది. ఎళ్ళిపోయింది. ఆ 'బ్రో' కూడా వచ్చేసింది. బట్ దీనికెందుకు డేట్లు ఇవ్వట్లేదు అంటే, సెకండ్ హాఫ్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆయనకెందుకో నచ్చలేదంట. మరి ఈయనకెందుకు నచ్చాలో మనకు తెలీదు గానీ, మరి ఈయనకు నచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయంటే అది కూడా లేదు గదా! డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది పడితే అది చెయ్యాలి. ఒప్పుకున్నప్పుడు చచ్చినట్టు చేయాలి. లేదంటే ఒప్పుకోవడం మానేయాలి. వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం? ఆల్రెడీ 'అన్‌స్టాపబుల్' వేదిక పైన కూడా క్రిష్ తన బాధనంతా చెప్పుకున్నాడు. "ఏయ్! నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు" అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా క్వెషన్స్ ఏస్తా చాలా ఇబ్బంది పడ్డాడు. అండ్ బాలయ్యకి ఆల్రెడీ క్రిష్ మంచి సన్నిహితుడు కాబట్టి 'గౌతమ్ పుత్ర శాతకర్ణి' ఎంత తక్కువ పీరియడ్‌లో అంత పెద్ద సినిమా పూర్తి చేశారు. హీరో డేట్స్ ఉంటే దర్శకుడు ఆడుకుంటాడు. బట్ ఇక్కడ ఏంటో ఆ హీరో విచిత్రంగా విన్యాసాలేస్తా ఉంటే దర్శకుడు మాత్రం ఏం చేస్తాడు? చూసాడు. ఇంత పెద్ద సినిమాని అట్లా అటు ఇటు కాకుండా పెట్టడం ఆయనకు నిజంగా బాధేసింది. ఇట్లా ఇట్లాంటి సినిమా గూడా ఇన్ని ఇబ్బందులు పడుతుంది. ఆయనకు నిజంగా చాలా బాధేసింది. ఒక ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి గదా! ఆ ప్రొడ్యూసర్‌కి న్యాయం చేయలేకపోతున్నానని చాలా మదనపడి ఏం చేశానంటే దర్శకత్వ సన్యాసం తీసుకున్నాడు. ఇతన్ని హీరోగా పెట్టి నేను చేసింది తప్పు. కాబట్టి నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను అన్నట్టుగా దర్శకత్వ సన్యాసం తీసుకున్నాడు. ఇంతకు మించిన ఇదైతే ఇంకొకటి ఉండదు. మరి ఈయనకి ఇంకా ఎవరు సినిమాలు ఇస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, పోనీ రాజకీయాల్లో ఎవరినైనా ఉద్ధరించాడా అంటే అది లేదు. ఎందుకంటే తిరిగిన ప్రతి చోటల్లా సరే చెప్పులు, రాళ్ళతో ఇసిరి కొట్టారు. అండ్ ఆ తర్వాత కూడా మొన్న డిపాజిట్లు కూడా రాలా. చివరికి బర్రెలెక్కకొచ్చినన్ని ఓట్లు కూడా రాలా. మరి ఇప్పటికైనా కనీసం అదేదో మానుకొని సినిమాల వైపొచ్చి వీళ్ళందరికి డేట్లు ఇస్తాడా అంటే అది లేదు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. కానీ అయినా సరే అభిమానిస్తా ఉంటారు. ఇదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాల. ఏదేమైనప్పటికీ క్రిష్ మాత్రం ఇంకా దర్శకత్వం చేయకుండా ఉంటూ నిర్మాణ బాధ్యతలు చేపడుతూ ఏదైనా సినిమాలు తీద్దాం అన్నట్టుగా ఉన్నాడన్న ఒక వార్త వినిపిస్తుంది బయటికి. బట్ ఈ పాపమంతా కూడా మాత్రం ఊరికే పోదు. నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఏ హీరో అయినా సరే దర్శకుడి వైపు ఆలోచించాలి. ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాలి. వీళ్ళకి నచ్చేదేంటి బొందా నాకు అర్థం కాదు. వీళ్ళకి ఎందుకు నచ్చాలి? చూసే జనాలకు నచ్చాలి. తీసే డైరెక్టర్‌కి నచ్చాలి. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్‌కి నచ్చాలి. వీళ్ళకి నచ్చేదేంటో మరి నచ్చకపోతే ఇంట్లో కూర్చోవచ్చు కదా! కథలో వేళ్ళు పెట్టి మార్పులు, చేర్పులు చెప్పి ఆయనకు నచ్చినట్టు తీయకుండా దర్శకుడికి అడ్డు చెప్పి దర్శకుడు అంటే ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఇట్లా వేలు పెట్టిన ఎన్నో సినిమాలు ఏమయ్యాయో మనకు తెలుసు ఆల్రెడీ. మహా సినిమాలు చూసాం. వీళ్ళ ఫ్యామిలీ సినిమాలే చూసాం 'ఆచార్య' లాంటి సినిమాలు. బట్ అందుకని ఇకనైనా ఏంటి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఒక జస్ట్ 30 డేస్ డేట్స్ వాళ్ళకి ఇచ్చేసి కొంచెం కష్టపడితే ఆయనేదో తీద్దాము, జనాలనేదో ఇంట్రెస్ట్‌గా ఉద్ధరిద్దాం అనుకుంటే అది కూడా లేకుండా పిచ్చి సినిమాల మధ్యలో అదేదో 'బ్రో' అని చెప్పి తీశారు. అందులో ఏముందో తెలీదు 'బ్రో'. అది రిలీజ్ చేశాడు. జనం మీదకి వదిలారు. అందరూ మొహం మీద ఊసేశారు. అది క్లాస్ ఆఫ్ ఫ్లాప్ సర్దుకుంది 3 రోజులకే, 4 రోజులకే. ఇప్పుడు అదేదో 'ఉస్తాద్ భగత్ సింగ్' అన్నాడు. దానికి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'ఓజీ' అంటున్నాడు. అమ్మో! సుజిత్ బాబోయ్! పాపం ఆయన ఓపికకి మెచ్చుకోవాలి. డేట్లు ఎలా ఇస్తున్నాడో తెలీదు. ఆయన ఎలా మేనేజ్ పిల్లోడు కాబట్టి అడ్జస్ట్ అవుతా ఉన్నాడు అనుకుందాం సర్వసంగతి. 'త్రివిక్రమ్' అంటే ఫ్రెండ్ కాబట్టి ఆయన అడ్జస్ట్ అవుతాడు. క్రిష్ ఈజ్ ఎ డైరెక్టర్. తనకెందుకు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనప్పటికీ 'హరిహర వీరమల్లు' మాత్రం ఆహ్, ఈ ఉ ఇంగ ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్‌కే తాకుద్ది ఈ ఉసురంతా గూడా. ఆ నిర్మాత ఉసురు గాని, డైరెక్టర్ ఉసురు గాని. ఇట్లాంటి ఉసురు పోసుకుంటే నెక్స్ట్ ఇంకా ఏ సినిమాలు తీయడు. ఈయన తీసుకోవచ్చు గదా! సినిమాలకి, రాజకీయాలకి సన్యాసం. జనాలకున్న ఇది పోద్ది. అదెందుకు ఒక డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెట్టాలి. థాంక్ యూ సో మచ్.